हाय हेलो नमस्ते, वेलकम टू चैनल दिल्ली कार्स तेलंगाना व्यूअर्स। अभी हम आपके लिए लेकर आए फोर्ड फिगो 2017 मॉडल सिंगल ओनर कार, कॉम्प्रिहेंसिव इंश्योरेंस 2025 जून वैलिड है पूरा। बंडी कंप्लीट टू कंप्लीट ओरिजिनल कार, नॉन एक्सीडेंटल, नॉन रिपेयरेबल, टायर मिनिमम टू मिनिमम 85%, 77,000 किलोमीटर ओनली किलोमीटर रनिंग, ऑल पार्ट्स ऑल ग्लासेस ओरिजिनल, कंप्लीट ओरिजिनल। कार को अलॉय व्हील, ऑटोमेटिक एसी, बैक वाइपर डिफोगर, सीट हाइट एडजस्टमेंट, स्टीयरिंग कंट्रोल, ईच एंड एवरी फीचर अवेलेबल। सो ओके फ्रेंड्स, थैंक्स फॉर वाचिंग दिल्ली कार्स तेलंगाना। मैं ऋषभ, माय नंबर इज 9205725539 ऋषभ। अभी कुछ टाइम से मैं यूट्यूब पे अवेलेबल नहीं हूँ, थोड़ा सा मैं किसी अभी फैमिली फंक्शन में थोड़ा बिजी है, तो उसके लिए सॉरी बोलता है। सो प्लीज ऐसे ही चैनल को सब्सक्राइब करें, लाइक करें। थैंक्स फॉर वाचिंग आवर वीडियो, फुल वीडियो। హాయ్ హలో నమస్తే, ఢిల్లీ కార్స్ తెలంగాణ 21వ తారీఖు నవంబర్ బేస్తవారం, ఈరోజు గురువారం అండి. సేమ్ డ్యూయల్ కీస్ ఉన్నాయి, అది స్కార్పియోది, రిషబ్ కార్ది స్కార్పియో. కొత్త కారు కొన్న రోజు మీకు కూడా షార్ట్ అన్ని పెట్టినాం. ఇది గాజియాబాద్ కారు, కేర్ ఆఫ్ అడ్రస్లో ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయొచ్చు. 2 తాళాలు ఉన్నాయి, రెండింటికి 2 తాళాలు పనిచేస్తున్నాయి. ఫోర్డ్ ఫిగో సేమ్ టైటానియం ఇంజనే ఉంటుంది, డీజిల్ ఇంజన్, 20+ మైలేజ్ వస్తుంది. అలై వీల్స్ ఉంటాయి, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, వెనక డిఫాగర్ ఉంటుంది, ఆటో ప్యానల్ ఏసీ ఉంటుంది, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, స్టీరింగ్ ఆడియో కంట్రోల్, అట్లా అన్ని ఫీచర్స్ ఉంటాయి. కుడివైపు చూడండి, అలై వీల్స్ అల్యూమినియం, చాలా కంఫర్ట్ ఉంది. లెఫ్ట్ సైడ్ కూడా, రైట్ సైడు, బ్యాక్ సైడు స్పాయిలర్ లైట్, డిఫాగర్, వైపర్ అన్నీ వస్తాయండి. వైపర్ వాటర్ ఆప్షన్ కూడా ఉంది. లెఫ్ట్ కూడా 2 డోర్లు. కారుకు ఎటువంటి స్క్రాచ్ లేదు. ఇప్పుడు ఇది వరకు స్క్రాచ్ ఉంటే పెయింట్ చేయలేదు, అంత క్వాలిటీ ఉంది కారు. కారు డీజిల్ కారు, 22+ మైలేజ్ వస్తుంది, చాలా క్వాలిటీ ఉంది. సేమ్ కలర్ కారు, అంటే ఇందులో వైట్ 17 హైదరాబాద్లో ఉంది, కానీ 4 లక్షలు చెప్తారు వాళ్ళు. టైర్ చూడండి, కింద ఎక్కడ ఆయిల్ లీకేజ్ లేదు. టైర్ పర్సెంట్ 20-30% ఉంది. 50 అని చెప్పొచ్చు, కానీ మీకు 10,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ రాదు. ఎడమ వైపు కూడా సేమ్ బటన్ ఉంది, ఎక్కడ చంబర్ కింద కూడా ఆయిల్ లీకేజ్ లేదు. హెడ్లైట్ చూడండి, ఢిల్లీలో ఫాగ్ ఉంది, సడన్గా ఎండ వస్తుంది, మళ్ళీ సాయంత్రం ఇమీడియట్గా ఫాగ్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇవాళ సాయంత్రం గ్రాండ్ i10 పెట్టినాం మన వీడియోలో, సిద్దిపేట ఆఫీస్ లొకేషన్లో. అది కేవలం 2,20,000 బండి ప్రైజు, కంటైనర్ కమిషన్ సపరేటు. కారు ఒరిజినల్ ఉంది, మీరు మెకానిక్ని తీసుకొచ్చు. బ్యాక్ కంప్రెసర్, సైలెన్సర్, స్మోక్, సస్పెన్షన్ చెక్ చేసుకోండి. ముందట కొత్త టైర్లు ఉన్నాయి దానికి కూడా. కుడివైపు అలై వీల్, ఫోర్డ్ ఎంబ్లమ్ టైరు చూడండి, చాలా క్వాలిటీ ఉంది. బ్రిస్టోన్ టైర్ ఉంది. టైరు మినిమం 40% ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సేమ్ ఒరిజినల్. షాకర్కున్న రంగు, షాకర్కున్న షోరూమ్ స్టిక్కర్స్ కూడా సేమ్ ఒరిజినల్. లోపల ఉన్న రబ్బర్ కూడా షోరూమ్తో వచ్చిన బాపతి రబ్బరే, ఎటువంటి వర్కింగ్ లేదు. ఫ్రంట్ వరకు కుడివైపు చూసిరు కదా, సేమ్ చాబీలు 2 ఉన్నాయి. తాళ చేతితోనే డిక్కీ ఓపెన్ అవుతుంది. గ్లాసులన్నీ ఒరిజినల్, మంచిగా ఉంటుంది చిన్నగా. ఫోర్డ్ అంటే వాళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారు వాళ్ళ సర్వీసింగ్ వాటికి, కానీ ప్రోడక్టు బయట దేశాలకు ఇక్కడ నుంచి కొన్ని ఐటమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి పంపిస్తున్నారు. కానీ ఇండియాలో మాత్రం అది నిన్నటి నుంచే స్టార్ట్ అయింది. ఇండియాలో మాత్రం వాళ్ళు ఇంకా ఏం చేయలేదు. అంటే ఆయిల్ ఫిల్టర్ అవన్నీ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అదర్ కంట్రీకి కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు నిన్నటి నుండి. కానీ ఈ ప్రోడక్ట్ ఇండియాలో ఈ టైంకు రిలీజ్ చేస్తామన్నది ఇంకా వాళ్ళు అనౌన్స్ చేయలేదు. 99% మార్చి లోపు అయితే ఖచ్చితంగా అనౌన్స్ అవుతుంది. అప్పుడు మీరు ఈ కారు కొన్న ధర కంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందండి ఖచ్చితంగా. ఇది డ్రైవర్ డోరు కింది వైపు కూడా ఎటువంటి డస్ట్ లేదు, మీరు చూసిర్రు. అండర్ బాడీ కింద చూడండి, హై క్వాలిటీ ఉంది. తెలంగాణలో మీరు కొనుక్కున్న కొత్త కారు కూడా ఇట్లనే ఉంటుంది. మీరు రేపు పొద్దుగాల చూడుర్రి, వానకాలం బురద అంటినప్పుడు ఆ బురద అట్లే ఉంటుంది. నువ్వు ఎక్కడ వాషింగ్ చేయించినా యాంటీ రస్ట్ కోటింగ్ కొట్టిస్తే మట్టికి బురద మళ్ళీ మనం వదిలేస్తుంది. సేమ్ లెఫ్ట్ సైడ్ ఇంటీరియర్ చూడండి, సైడ్ మిర్రరు ఫోల్డింగ్ ఆప్షన్ ఉంటుంది చూడండి, ఫోల్డ్ అవుతుంది. సేమ్ మళ్ళీ అన్ఫోల్డ్ ఓపెన్ అవుతుంది. ఇంటీరియర్ స్టిచ్చింగ్ సీట్స్, బకెట్ సీట్స్ వస్తాయి. ఏ పిల్లర్ అంటారు, ముందట కుడివైపు దర్వాజా జాయింట్ ఉండేది, ఇది కూడా ఒరిజినల్. షోరూమ్ ఫోర్డ్, అన్ని ఎంబ్లమ్స్ ఏవి కూడా పోలేదు. నంబర్ 1 క్వాలిటీ ఉంది కారు.
ఏం వర్క్ లేదు ఇప్పుడు కూడా. కుడివైపు ఏ పిల్లర్ ఇది కూడా ఎక్సలెంట్ కండిషన్ ఉంది. అంటే కార్కు యాక్సిడెంట్ అయినా ఏమైనా రిపేర్ అయినా ఏమేం చేంజ్ అవుతాయి అనేది చెప్పే మేము మీకు ప్రతి వీడియో ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. హారన్ చూడండి. మనకు ఇప్పుడు ఏంటంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్లో 2017 కార్ అయ్యుండి, డీజిల్ కార్ అయ్యుండి, విన్ప్లేడ్ అంటే ఎయిర్ ఫ్రెషర్ గన్, ఇది స్టిక్కరు, ఏ టైర్లు ఎంత గాలి ఉండాలనేది, బీ పిల్లర్ డోర్ జాయింట్స్, బీ పిల్లర్ కూడా ఒరిజినల్ ఉంది. మనకు 2017 మోడల్ అయ్యుండి, ఎయిర్ బ్యాగ్స్ ఉండి, అలై వీల్స్ ఉండి, అల్యూమినియం అండి, రస్ట్రావ్ అలై వీల్స్, గ్లాసులన్నీ ఒరిజినల్ ఉండి, పెయింట్ ఇంతవరకు పడకుండా, రైట్ సైడ్ డోరు, చైల్డ్ లాక్ ఉండి, వెనుక వైపరు డిఫాగర్ ఉండి, అంత గట్టిగా ఉండి, డ్రైవింగ్ కంఫర్ట్ ఉండి, స్టీరింగ్ చాలా ఎలక్ట్రిక్గా లైట్ వెయిట్ ఉన్న కారు ఈ బడ్జెట్లో దొరకడం రేర్. ఈ తెలంగాణలో సేమ్ కార్ 4 లక్షలు 4.5 లక్షలు పోతుంది. యాక్చువల్గా ఫోర్డ్ అంటే సౌత్ ఇండియన్ కాబట్టి ఇక్కడ ప్రోడక్ట్ ఇక్కడే ఉంటుంది, సేల్స్ కూడా ఇక్కడ ఉంటాయి. సెకండ్ సేల్స్, ఫస్ట్ సేల్స్ అయితే ఫోర్డ్ మళ్ళీ రిలీజ్ అయితే ఎక్కువ కొనేది ఢిల్లీలోనే కొంటారు జనాలు. సేమ్ బీ పిల్లర్ చూడండి, ఇక్కడ కూడా సేమ్ ఒరిజినల్ ఉంది, చాలా క్వాలిటీ ఉంది. స్పీకర్స్ కానీ ఈ టేప్ రికార్డర్ కూడా చాలా క్వాలిటీగా పనిచేస్తుంది. మీరు ఫుల్ పైసలు కడితేనే దీన్ని పంపిస్తాం. ఇది కస్టమర్ కారు. రేపు స్కోడా ఉంది, స్కోడా ర్యాపిడ్ 2014 మోడలు. వాళ్ళు 2,70,000 అడుగుతున్నారు, చాలా తక్కువ చేస్తారు. కస్టమర్ కారే మేము వీడియో పెడతాం, రేపు చూసుకోవచ్చు. ఒరిజినల్ మనకు తాళచైల డిక్కీ ఒక బొమ్మ వస్తుంది, 2x 2 సార్లు వచ్చితే డిక్కీ ఓపెన్ అయింది అంతే. కీతో ఓపెన్ చేసుకోవచ్చు. ఇక షాపింగ్ ఇట్లా పోయినప్పుడు కొంచెం స్టైల్గా ఉంటుంది. మనం పెట్టే బడ్జెట్ తక్కువ. మనం 15 మోడలు ఇదే ఫోర్డ్లో 250 గంపగుత్తాన్ని దగ్గర 10 నుంచి 15 మోడల్స్ అమ్మినాం, 15 కార్లు అమ్మినాం. మీరు లాస్ట్ ప్రీవియస్లో చూడండి, డెలివరీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనకు గంపగుత్తా అనే ఆప్షన్ పెట్టండి. నిన్న కూడా గంపగుత్తా అని పెట్టిన. 2.5 లక్షలు అంటే 2.5 లక్షలు కంటైనర్ ట్రాన్స్పోర్ట్ సపరేట్. సేమ్ డిక్కీ కూడా చూసుకోండి, చాలా క్వాలిటీ ఉంది. ఎక్కడ కూడా కార్నర్ పట్టి కూడా డస్ట్ లేదు. ఫోర్డ్ కానీ, మహీంద్రా కానీ, టాటా కానీ వాటర్ ఆగున్న, ఉప్పు నీళ్ళు ఆగున్న స్థలంలో రస్ట్ వస్తుంది కంపల్సరీ. రస్ట్ రాకుండా షిల్మ్ తింటుంది. ఈ అట్ట కూడా ట్రే అంటారు, ఇది కూడా ఒరిజినల్. బండితో వచ్చిన ప్రతి పార్ట్ ఉంది. వీళ్ళు మ్యాట్ కటింగ్ అందులో ఉంది. బూట్ ఫ్లోర్ కూడా ఈ మ్యాట్ స్టిక్కర్ కూడా ఉంది. స్టెప్పిన్ కూడా సాలిడ్ ఉంది. బూట్ ఫ్లోర్ పైన వెనకాల డిక్కీ పేస్ట్ లెఫ్ట్ చూసుకోవచ్చు. సేమ్ సీల్ టైర్, ఇది 2017లో వచ్చిన టైరు. ఒక్కసారి 2 సార్లు వాడినట్టున్నారు కానీ చాలా పర్ఫెక్ట్ ఉంది. దాది అంతా 500 కిలోమీటర్ కూడా తిరగలే స్టెప్పిన్. షోరూమ్ పీసు మీకు మళ్ళీ ఇండివిజువల్గా ఫోటో పంపిస్తాం. వీడియోలో కాబట్టి ఆగమాగం ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా తీయాల్సి వస్తుంది. రూఫ్ కూడా ఒరిజినల్. డిక్కీ కూడా చాలా క్వాలిటీ ఉంది. సేమ్ డిఫాగర్ ఉంది, వెనక వైపర్. మనకు గాజియాబాద్లో మీ పేరు మీద చేసుకుంటే కొంచెం బెస్ట్, పోలీసులు కానీ, రెవెన్యూలు కానీ, ఎంప్లాయీస్ ఎవరైనా. లేదంటే తెలంగాణలో ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. ప్రభుత్వం ఇన్కమ్ కోసం మొన్న కూడా 132 మందిని ఎంవీఐలను అపాయింట్మెంట్ ఇస్తే ఏమైందంటే లెఫ్ట్ షాకర్ సస్పెన్షన్ చూసుకోవచ్చు, సైలెన్సర్ చూసుకోవచ్చు, జంగు పట్టలేదు, రస్ట్ పట్టలేదు, నడిచి నల్లబడలేదు, ఓన్లీ బురద మట్టి అంటిన బాపత్ అట్లే ఉంది. 120 మందిని అపాయింట్ చేసిండు రేవంత్ రెడ్డి సారు. పేపర్లు వచ్చింది, హైదరాబాద్లో వాళ్ళకి ఇచ్చిండు. జిల్లాలు 33, 120 మంది సడన్గా వచ్చారు. అంటే ఒక జిల్లాకు 4, జిల్లాకు ఉన్న మండలాలే 5-6. కాబట్టి మనకు వాళ్ళు కూడా కష్టపడి ఉద్యోగం కొట్టారు కాబట్టి యాక్సిడెంట్ జరగకుండా చూసుకోవాలి. ఆటోలను, గ్రామీణ రైతులు, మోటార్ సైకిళ్లను వాళ్ళని ఆపి పైసలు వసూలు చేసి గవర్నమెంట్కి అప్పచెప్పాలి. కాబట్టి మీరు కార్లు కూడా కంపల్సరీ చూసుకోవాలి. 100% మీరు కార్లకు లోకల్ రిజిస్ట్రేషన్ కూడా ఇమీడియట్గా చేసుకోండి. లేదంటే లోకల్ ట్రాన్స్ఫర్ చేసుకోండి, మీకు హక్కు ఉంటే. ఇందులో ఎయిర్ బ్యాగ్ ఉంటుంది స్టీరింగ్ ఇది పేరుకే ఫిగో. నీకు స్కోడా కంటే మంచి క్వాలిటీ ఉంటుంది, స్కోడా ర్యాపిడ్ కంటే మంచి క్వాలిటీ ఉంటుంది, టయోటా కంటే మంచి క్వాలిటీ ఉంటుంది, గట్టిగా ఉంటుంది కొంచెం. డోర్లు కూడా మీకు రెగ్యులర్ డోర్ల కంటే కొంచెం హార్డ్ ఉంటుంది, చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడు ఇవి కూడా డోర్లు ఒరిజినల్. సేమ్ ట్యాంక్, డీజిల్ ట్యాంక్ మూత. చాలాసార్లు చెప్పిన, డ్రైవర్ సైడ్ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటాయి ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్. అదర్ కంట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే రైట్ సైడ్ డ్రైవింగ్ సీట్ ఉంటే రైట్ సైడే ఉంటుంది. సెల్ఫ్ ఆయిల్ పోసుకునేటోళ్ళేమో పెట్రోల్ పంపు మనమే పోసుకోవాలన్నప్పుడు రైట్ సైడ్ ఉంటాయి. లేదు పెట్రోల్ పంపులో పనిచేసేవాళ్ళు పోతారు అన్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటాయి. లెఫ్ట్ డోర్ చూసుకోండి. కింద కూడా షోరూమ్ పట్టీలు ఎక్కడ పోలే, పవర్ విండోస్ అన్ని పనిచేస్తున్నాయి, గ్లాసులన్నీ ఒరిజినల్. బీ పిల్లరు ఇది కూడా చాలా కంఫర్ట్ పర్ఫెక్ట్ ఉంది. సీట్ల కవర్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉన్నాయి. వెనకాల విఐపి డోరు ఇదే సేమ్, దీని పంచెస్ కూడా ఒరిజినల్.
లెఫ్ట్ బి పిల్లర్, అది వెనకాల విఐపి, అంటే ఎవరైనా కూర్చుంటే అక్కడ కూర్చుంటారు కంఫర్ట్ కోసం. లెఫ్ట్ నుంచి వ్యూ చూడండి, సీట్లు ఎక్కడ క్రాక్ లేవు, దీని ఇనుము గట్టిగా ఉంటుంది. ఇండియాలో రేటింగ్ కార్ ఇది. సేమ్ లెఫ్ట్ కూడా డోరు మారుతి కంటే మంచి క్వాలిటీ ఉంటుంది. కాకపోతే మనకు మారుతి మైలేజ్ ఎక్కువ వస్తుంది. స్లో స్పీడ్లో కొంచెం చూసుకుంటూ నడుపుకుంటే మారుతి కూడా బాగానే ఉంటుంది. సేమ్ ఏ పిల్లరు. మధ్యతరగతి కుటుంబీకులకు కారు కావాలి కాబట్టి మారుతి అండి. ఎక్స్టీరియర్ అంత రేటింగ్ ఉండదు, కానీ ఇండియాలో అంటే తెలంగాణలో ఎక్కడైనా నిలబడి చూస్తే 10కి 9 కార్లు మారుతి కనబడతాయి. అది పరిస్థితి. ఎందుకంటే మైలేజ్ ప్లస్ మెయింటెనెన్స్ 0 ఉంటుంది మారుతిలో. చూడండి ఏ పిల్లర్ ఒరిజినల్. మన దగ్గర హైదరాబాద్లో బ్రీజా జెడ్ వీడియో ఆప్షనల్ ఆటోమేటిక్ వచ్చిందండి, ఒక ఢిల్లీ కారు. వేరే కస్టమర్ దగ్గర ఉంది, ఢిల్లీ నంబరు, రెడ్ కలరు. మీరు ఏమైనా ఉంటే చెప్పండి హైదరాబాద్లో ఎక్కడ ఉంటారో. నేను చెప్పిన సియాజ్ సిల్వర్ 2016 జెడ్ఏ హైదరాబాద్లో ఉంది. చూడండి లెఫ్ట్ టైర్ కూడా. అది ఫ్రెండ్స్. పల్స్ ఉంది 2016, 2 లక్షలకే. సేమ్ ఫిగో ఉంది 3,50,000 చిల్లర, 4 లక్షలు చెప్తున్నారు. అవి కూడా ఉంది. వోక్స్ వ్యాగన్ వెంటో ఆటోమేటిక్ 2016 ఉంది, సేమ్ కలర్ బండి ఉంది. ఒక ఫోటో పెట్టినట్టున్న పొద్దున, అది కూడా మీకు కేవలం 5 లక్షలకి ఇప్పిస్తా. తెలంగాణ నంబర్ ఆటోమేటిక్. ఓకే ఫ్రెండ్స్, సీట్ హైట్ అడ్జస్టరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రిషబ్ మాట్లాడిండు. ప్రతిరోజు అక్కడ హార్డ్ వర్క్ చేసేది రిషబే. ఒక ఈ కలర్కే హెడ్లైట్లకు ఫోకస్ కంట్రోలర్ బయటకు వస్తుంది. ఇది టైటానియం సన్ రూఫ్ బండికి కూడా ఇదే ఆటో ప్యానెల్ సిస్టమ్ వస్తుంది. ఈరోజు ఒక వీడియో అంజనా కూడా పెట్టింది గ్రానైట్ అను. సన్ రూఫ్ బండ్లకు కూడా సేమ్ ఇట్లే వస్తుంది. హ్యాండ్ బ్రేక్ కూడా టైట్ ఉంది, బాగా మేము చెక్ చేసే సిస్టమ్ ఇది. బాక్స్ కూడా టూల్ బాక్స్ కూడా అప్పుడప్పుడు ఎక్కువ వాడినా ఖరాబ్ అవుతుంది. ఎయిర్ బ్యాగ్ లెఫ్ట్ సైడ్. సో మీకు కారు ఎటువైపు నుంచి చూసినా సేమ్ అందులోనే యాక్స్ కేబుల్ను, అది ఓపెన్ చేసినప్పుడే యాక్స్ కేబుల్ను మన యూఎస్బీ ఉంటుంది. కారు ఎటువైపు నుంచి నేను 4 డోర్లు సందులు, 4 డోర్లు జాయింట్లు చూపించిన, వెనకాల డిక్కీ జాయింట్ చూపించిన, ఇంజన్ ఇప్పుడు చూపిస్తా, కింద అండర్ బాడీ చూపించిన, అలై వీల్ చూపించిన, టైర్లు చూపించిన, ఎయిర్ బ్యాగ్ చూపించిన, ఆటో ఏసీ చూపించిన, రివర్స్ వెనకాల ఉన్న బూట్ ఫ్లోర్ కింద స్టెప్పిన్ టైర్, సిల్ టైర్ అది కూడా చూపించిన. చాలా చాలా కంఫర్ట్ ఉందండి. కొంచెం ప్రైజే ఎక్కువ చెప్తున్నారు. 3 లక్షల రూపాయలు వాళ్ళకే ఇవ్వాలంటున్నారు. 3 లక్షలు వాళ్ళకి ఇవ్వాలంటే చూడండి, ఇంజను మనకు క్వాలిటీ ఉంది కాబట్టి ఇంజన్ కూడా గాలి తలగలేదు. ఫోర్డు జనరల్గా మీకు 3 లక్షలు తిరిగిన ఇట్లా ఉంటుంది. కాకపోతే కూలెంట్ ఆయిల్ నాన్ స్టాప్ నడిచినప్పుడే ఈ కూలెంట్ ఆయిల్ డబ్బా బౌల్ అవుతుంది ఏ కార్కైనా. మీకు చాలాసార్లు చెప్పిన నేను, ఇంజన్ ఎక్కువసేపు నడిపినప్పుడు బండి ఏం ఆగది, ఖరాబ్ కాదు, కానీ కూలెంట్ రంగు చేంజ్ అయ్యి ఈ డబ్బా చేంజ్ అవుతుంది. కొన్నిసార్లు కూలెంట్ ఆయిల్ సీల్ కొట్టేసినప్పుడు ఇంజన్ ఆయిల్ ఓవర్ హీట్ అయినప్పుడు చక్కగా వచ్చి కూలెంట్ డబ్బాలో పడుతుంది. అప్పుడు కూడా మళ్ళీ మనం కూలెంట్ డబ్బా క్లీన్ చేసుకుంటే బెస్ట్. మీకు అన్ని దగ్గరికి తీసుకెళ్ళి ఎయిర్ ఫిల్టర్ కంపల్సరీ చెక్ చేసుకోవాలండి. 250 రూపాయల ఐటమ్. మీకు 2 వీలర్స్ ఉన్నా, బైకులు ఉన్నా, ట్రాక్టర్స్ ఉన్నా. నేనైతే ట్రాక్టర్ సిద్దిపేట యార్డ్లో నడిచి కూడా చూపించిన. బ్యాటరీ కూడా షోరూమ్దే. ఇప్పటివరకు షోరూమ్ ట్రాక్ ఉంది. బండి బండి కొన్న కాడ నుంచి ఇప్పటివరకు షోరూమ్ ట్రాక్ ఉంది. అమ్రాన్ బ్యాటరీ కూడా షోరూమ్ బిల్దే. ఫోర్డ్ షోరూమ్లే ఇంచారు వాళ్ళు, బయట ఇంచలే. బ్యానెట్కి కూడా కూలింగ్ ప్యాడ్ ఉంది, స్టిక్కర్స్ అన్నీ ఉన్నాయి, ఎంబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. మీరు ఈ కారు 3 లక్షల రూపాయలు కస్టమర్కి ఇవ్వాలి. NO6 సపరేటు, కమిషన్ సపరేటు, ట్రాన్స్పోర్ట్ సపరేటు. దయచేసి తక్కువ అనే ఆప్షన్ అడగద్దు. మనం ఇచ్చేది భారతదేశంలో తక్కువ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై తెలంగాణ. మీరు ఫుల్ పేమెంట్ చేస్తే దీన్ని తెలంగాణకు కంటైనర్లో తీసుకొస్తాం. ఫుల్ ఎక్స్లెటర్లో కూడా బ్యాక్ కంప్రెసర్ ఎటువంటిది లేదు. మీకు మళ్ళీ ఫుల్ టెస్ట్ చేసుకున్న తర్వాతే తీసుకోవచ్చు, మీకు ఆప్షన్ ఉంది. మన దగ్గర చాలా కార్లు ఉన్నాయి. అన్నీ మళ్ళీ ఈరోజు నైట్ 10 o'clock ఒకసారి వాట్సాప్ గ్రూప్లో ఇస్తా. థ్యాంక్ యూ. నమస్తే. జై తెలంగాణ.